షాబాద్ 6 మర్డర్ల కేసు నిందితుడు రాజ్ కుమార్ ఎన్కౌంటర్ లో మృతి చెందాడు అనే వార్తలు ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇవాళ పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. మరి నిజంగా ఈ నిందితుడు రాజ్ కుమార్ ఎన్కౌంటర్ లో చనిపోయాడా, లేకుంటే పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకొని అలాగే ఉంచారా? సో ఇప్పటి వరకు 2 వర్షన్స్ మనకు వినిపించడం జరిగింది. మొదట అతను దొరికాడు అని చెప్పేసి, తర్వాత ఇప్పుడు అతను ఎన్కౌంటర్ లో మృతి చెందాడని చెప్పేసి. సో దేంట్లో నిజం ఉంది అనేది ఒకసారి మనం కంప్లీట్ గా డీటెయిల్డ్ గా చూద్దాం. సో ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తి అత్యంత కిరాతకంగా 6గురిని హత్య చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే పోక్సో కేసు తన మీద పెట్టారో అన్న కోపంతో ఆ బాధిత కుటుంబంలో ఉన్న ముగ్గురిని చంపేశాడు. ఆ తర్వాత తన కుటుంబానికి చెందిన తన భార్య, 2 పిల్లల్ని కూడా చంపేసి ఆ తర్వాత పరారైపోవడం జరిగింది. కారులో పరారి అవుతూ కార్ని మధ్యలోనే వదిలేసి ఆ తర్వాత రైల్వే స్టేషన్ వైపు పరుగులు తీశాడు. సో అక్కడ నుంచి అడవి ఉంటుంది, అక్కడికి పారిపోయాడని చెప్పేసి వార్తలు వినిపించాయి. సో ఆ తర్వాత పోలీసులు దాదాపు 10 బృందాలుగా ఏర్పడి 24 గంటల పాటు అతని కోసం గాలింపు చేపట్టారు. ఈవెన్ అతనికి సంబంధించిన పోస్టర్లు డిజైన్ చేసి 2 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. అతన్ని పట్టిస్తే 2 లక్షలు ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటన జారీ చేశారు. పోస్టర్లు అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో కూడా పంపించడం అయితే జరిగింది. సో ఆ స్థాయిలో అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు అయితే చేశారు. అయితే మొదట న్యూస్ వచ్చింది, అదేంటంటే అతన్ని షాద్నగర్ సమీపంలో అక్కివేణిగూడెంలో తిరుగుతున్నాడని చెప్పేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడ మఫ్టీలో ఉన్న పోలీసులు అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. అయితే టిఫిన్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి అడుగుతున్న క్రమంలో అతను దొరికిపోయాడు. మఫ్టీలో ఉన్న పోలీసులు అతన్ని పట్టుకున్నారని చెప్పేసి మనకు సమాచారం అందింది. అయితే అతను ఆ ప్రాంతంలో ముఖానికి మాస్క్ పెట్టుకొని అయితే తిరగడం అయితే జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ అతని ఫొటోస్ అన్ని కూడా వైరల్ అయిపోయాయి కాబట్టి, సో ఎవరికి దొరికినా కూడా పోలీసులకు పట్టిస్తారన్న భయంతో ముఖానికి మాస్క్ పెట్టుకొని అయితే తిరగడం అయితే చేశాడు. అయినా కూడా పోలీసులు అతన్ని గుర్తించారు, పట్టుకున్నారు అనేది మొదట మనకు వచ్చిన న్యూస్. అయితే ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం ఏంటంటే రంగారెడ్డి జిల్లా మల్కారం గ్రామం సమీపంలో ఒక వెంచర్ ఉంటుంది. ఈ వెంచర్ లో అతను ఎన్కౌంటర్ లో చనిపోయాడు అన్న న్యూస్ ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం. అదేంటంటే ఇతన్ని పట్టుకునేందుకు ఆల్రెడీ 10 బృందాలుగా ఏర్పడ్డాయి కదా, పట్టుకునేందుకు క్రమంలో అక్కడ కాల్పులు జరిపాయని చెప్పేసి, ఆ కాల్పులు జరిగిన క్రమంలో రాజ్ కుమార్ అనే వ్యక్తి అలా ఎన్కౌంటర్ లో చనిపోయాడు అని చెప్పేసి వార్తలు అయితే అందుతున్నాయి. సో ఈ ఎన్కౌంటర్ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరింత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని కూడా సమాచారం అందుతుంది. సో ఆల్రెడీ ఇతన్ని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి ప్రజల దగ్గర నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. ఒకవేళ పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేస్తే ఇతనికి ఉరిశిక్ష పడే విధంగా అటు ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్లు వినిపించాయి. ఒకవేళ అది కాకపోతే మాకు అప్పచెప్పండి, మేమే అతను అంత తేలుస్తాం అన్నట్టుగా కూడా పబ్లిక్ ఆ రకంగా మాట్లాడారు. సో అంత ఆగ్రహ వేషాలతో అయితే పబ్లిక్ రగిలిపోవడం మనం చూసాం. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఇతన్ని పట్టుకునే క్రమంలో, ఇతను పరారిలో ఉన్న క్రమంలో దాదాపు 10 బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఈ వెంచర్ దగ్గర పట్టుకునేందుకు ప్రయత్నాలు చేయగా అతను పారిపోతున్న సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది అనేది ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్. అయితే దీని పట్ల ఇంకా క్లారిటీ రాలేదు. అఫీషియల్ గా కూడా పోలీసులు ప్రకటన అయితే జారీ చేయలేదు. సో ఇది మీడియాలో వస్తున్న కథనాలు మాత్రమే. మరి పోలీసులు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఎన్కౌంటర్ జరిగిందా లేదా, అతను అదుపులోకి తీసుకున్నారా లేదా అనే విషయం మీద బహిరంగ ప్రకటన అయితే ఇచ్చే అవకాశం ఉంది. సో ఇవాళ ఈవినింగ్ వరకు అయితే దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. మరి చూద్దాం ఇవాళ పోలీసుల ప్రెస్ మీట్ లో ఎటువంటి విషయాలు వెల్లడిస్తారో, అతను ఎన్కౌంటర్ లో చంపేశారా లేకుంటే అదుపులోకి తీసుకున్నారా, సో ఏం జరిగింది, ఎలా పట్టుకున్నారు, ఎక్కడ పట్టుకున్నారు, ఎలా ఈ ఎన్కౌంటర్ ఒకవేళ జరిగితే ఎలా జరిగింది, ఇటువంటి వివరాలన్నీ కూడా వాళ్ళు వెల్లడించే అవకాశం ఉంది. సో ఆ వివరాలన్నీ వచ్చిన తర్వాత మరొకసారి మాట్లాడదాం.